శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. హనుమత్ జయంతి అంటే మనము మామూలుగా మన ఏప్రిల్లో ఒకసారి చేసుకోవడం జరిగినది. ఈ జూన్ 1వ తారీఖు హనుమత్ జయంతి అనేటువంటిది కూడా మనం చేసుకుంటున్నాం. అయితే దీంట్లో ప్రామాణికము ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, మామూలుగా వైశాఖ మాసము, కృష్ణపక్షము, శనివారము నాడు ఉత్తరాభాద్ర నక్షత్రము ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే హనుమత్ జయంతి అనేటువంటిది మనకు ప్రామాణికం. అవి ఇప్పుడు రేపు 1వ తారీఖు జూన్ 1వ తేదీ ఉంది కాబట్టి కనుక హనుమత్ జయంతి అనేటువంటిది మనము చేసుకోవాల్సినటువంటిది జూన్ 1వ తారీఖు చేసుకుంటాం. ఇక హనుమత్ జయంతి వైభవము దాని గురించి తెలుసుకోవాలి అంటే, సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అంశనే ఆంజనేయ స్వామి అనేటువంటిది మనకు పరాశర సంహిత అనేటువంటి దాంట్లో మనకు ప్రామాణికముగా ఉన్నది. అయితే ఏదో పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఒకానొక సమయములో ఇద్దరూ ఒక పందెము వేసుకొని, ఆ పందెములో శ్రీ మహావిష్ణువు గెలిస్తే నేను నీకు దాస్యము చేస్తాను అని పరమశివుడు అన్నాడు. లేదా శ్రీ మహావిష్ణువు ఓడిపోతే పరమేశ్వరుడికి దాస్యము చేస్తాను అని ఇద్దరూ కూడా ఒక ఒడంబడికన అనుకోవడం జరిగింది. ఇవన్నీ లోక కళ్యాణార్థము చేసుకునేటువంటివే. ఆ సందర్భంలో మరి శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు మాట ఇచ్చిన ప్రకారముగా అది గెలవటము, అందువలన ఆయనేమో శ్రీరామచంద్రమూర్తిగా ఈ భూమి మీద ఉద్భవిస్తే, ఆంజనేయ స్వామిగా అంజనాదేవి కేసరి గర్భవాసమందు పరమేశ్వరుడి యొక్క అంశతో వాయుపుత్రుడిగా ఆంజనేయ స్వామి ఉద్భవించడం అనేటువంటిది జరిగినది అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నది. అలా ఆంజనేయ స్వామి అవతారము ఎత్తవలసినటువంటి ఇది వచ్చినది. అంటే మామూలుగా ఆంజనేయ స్వామి ఉద్భవించబడడానికి గల కారణము శ్రీ మహావిష్ణువు. ఒక రకంగా శ్రీ మహావిష్ణువు రూపము అంశ అయినటువంటి రామచంద్రమూర్తికి శుశ్రూష అంటే శిష్యుడుగా, సరే అంటే సేవకుడుగాను దాస్యముగాను ఉండటానికి ఆంజనేయ స్వామి పుట్టడం అనేటువంటిది జరిగినది. అది రేపు మనము మహావైభవోపేతముగా ఆంజనేయ స్వామి యొక్క హనుమత్ జయంతి అనేటువంటి జయంతిని జరుపుకోబోతున్నాం అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే అందరికీ అన్ని రకాల జయము కలుగుతుంది, విజయమే కలుగుతుంది గాక. ఆంజనేయ స్వామిని పూజించినటువంటి వాళ్లకు ఎలా నమ్రతగా ఒకరి యందు సేవ చేస్తూ ఉండాలో ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాలి. ఎలా కార్య సాధన సాధించాలో ఆంజనేయ స్వామిని చూసి మనము నేర్చుకోవాల్సినటువంటిది ఎంతైనా ఉన్నది. అలాగే వినయము ఎలా ప్రదర్శించాలో రాముల వారి దగ్గర ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాల్సినటువంటిది ఉన్నది. అలాగే భక్తి అనేటువంటిది ఎలా మనము భక్తిపూర్వకముగా ఉండాలి అనేటువంటిది కూడా ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవచ్చును. అందుకనే మామూలుగా శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో జెండాపై కపిరాజు అన్నాడు. అంటే పైన కపిరాజు ఉన్నాడు, మనకేమిటి, మనకు విజయము లభిస్తుంది అని చెప్పకనే చెప్పాడు. శ్రీకృష్ణుడంతటి వాడు ఆంజనేయ స్వామి ఉంటే అలా జయము కలుగుతుంది అని దాని యొక్క అంతరార్థం. అలాగే ఏ కష్టము వచ్చినా, ఏ ఉద్యోగం రావాలి అన్నా, కళ్యాణము జరగాలి ఇంట్లో పిల్లలకు అన్నా, లేదా
ఏదైనా ఆరోగ్యము బాగుండాలి అని అనుకున్నా, ఇలా ఎవరికి ఏ కష్టము వచ్చినా సర్వ కష్టాలు తీర్చగలిగినటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఎన్నెన్ని రకాల మేలో చెప్పటానికి శక్యము కాదు. అందుకనే మామూలుగా ఏదైనా ఇంట్లో సమస్య వచ్చింది అంటే ముందు సుందరకాండ పారాయణము చేయించండి అని అంటారు పెద్దలు. ఎందుకు అంటే సుందరకాండలో రాముల వారి యొక్క గొప్పతనం అంతా, మామూలుగా సుందరకాండ అనేటువంటి దీంట్లో రాముల వారి యొక్క ఇది చెబుతూనే ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనము వైభవము అంతా కూడా తెలుస్తుంది. ఎలా వెళ్ళాడు, ఎలా ఎవరెవరిని ఎలా సంహరించారు, అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అలా సంహరించి సీతమ్మ వారిని కనుగొన్నాడు అనేటువంటిది వచ్చినటువంటిదే మొన్న మామూలుగా ఏప్రిల్లో చేసుకునేటువంటి హనుమద్ విజయము అంటారు దాన్ని. ఇప్పుడు హనుమత్ జయంతి, ఆంజనేయ స్వామి పుట్టుకకు కారణమైనటువంటి రోజు జూన్లో 1వ తారీఖు జరుగుతూ ఉన్నది. అదేమో సీతమ్మ వారిని లంకలో ఆంజనేయ స్వామి కనుగొన్న రోజు కాబట్టి హనుమద్ విజయము అనేటువంటి పేరుతో ఆ రోజు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలా దేనికి దానికి ప్రామాణికం అనేటువంటివి ఉన్నాయి, కానీ అన్నీ ఒకే దాటి మీద మనము ఆలోచన చేయడానికి ఉండదు. అందుకని ఏది ఏమైనా ఆంజనేయ స్వామిని ఆరాధించటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఆంజనేయ స్వామిని ఎంత మనస్ఫూర్తిగా మనం ఆరాధిస్తామో, పూజ చేసుకుంటామో, ఆంజనేయ స్వామి అంతే తొందరగా మనకు అభయాన్ని ఇచ్చి వరాలు ఇచ్చేటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామి అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తల విషయానికి ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉండినా, కళ్యాణము కావడము లేదు అనుకున్నా, ఇలా అనేక రకాల కోరికలతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరు ఎంత ఉండినా ఏమి చేసుకున్నా ఆంజనేయ స్వామి యొక్క దర్శనము ఎప్పుడైతే జరుగుతుందో అన్ని రకాల మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి గాక. అందరూ హనుమత్ జయంతి నాడు ఎవరెవరి శక్తి అనుసారము వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజలు చేసుకొని, ఆకు పూజ చేసుకున్నా, వడలహారము చేసుకున్నా, ఇలా అభిషేకానికి ఇచ్చిన, ఎవరు ఆంజనేయ స్వామి పూజ చేసుకోవాలి అని అనుకున్నా మీ శక్తి కొద్దీ వెళ్ళి పూజ చేసుకొని ఒక మండల పర్యాయము 41 రోజు మామూలుగా 41 ప్రదక్షిణలు చేయటము కానీ 41 రోజు ఇలా ఆరాధిస్తే ఆంజనేయ స్వామిని తప్పకుండా మీకు విజయము లభించేటువంటి విధానమే ఉంటుందిగాక వేరొకటి కాదు అని పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నాకు అవకాశము దొరికినందుకు, ఇలా మీతో మాట్లాడటానికి 4 ముక్కలు చెప్పడానికి అవకాశము కల్పించినందుకు ఆ పంచముఖ ఆంజనేయ స్వామినికి నమస్కారము చేసుకుంటూ జయోస్తు.